జరుగుతుంది. అవి తెలిస్తే ఎవ్రీబడి కెన్ ప్లాన్ అకార్డింగ్లీ అనేది మెయిన్ ఆబ్జెక్ట్. సో అండ్ దానికి వెళ్ళే ముందు మీ అందరికీ బిగ్ థ్యాంక్స్. ఈరోజు ఇట్ వాజ్ నాట్ ఈజీ, క్వైట్ ఫ్రాంక్లీ. వి హ్యాడ్ లిటరలీ ఫన్, బట్ కిడ్స్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. బట్ విత్ క్రేజీ రెయిన్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. డిస్పైట్ బెస్ట్ ఎఫర్ట్స్, ఇవ టెంట్ వేసి అవేసి ఇవేసి హోల్స్ పడిపోయి వాటిలోంచి వచ్చేయడం, వర్షం పడుతుండడం, స్టార్ట్ అయ్యే టైం అయ్యేప్పటికీ వెరీ గ్లూమీ ఉంది. సో అందరి పాజిటివ్ స్పిరిట్ వల్లనే పాసిబుల్ అయింది. సో బిగ్ థ్యాంక్స్ అందరికీ. అండ్ ఫుడ్ మదర్స్ అందరికి స్పెషల్లీ బిగ్ థ్యాంక్స్. చాలా బాగుంది సార్. హోల్ హార్టెడ్ కూడా సో సార్ రికగ్నైజ్ చేయట్లేదు ఫాదర్స్ ని. ఫాదర్స్ డే ఒకటి ఉందని మీకు అందరికీ వెన్స్డే అసలు ఉందా? ఎందుకు సార్ ఇవన్నీ? సో అందరికి పేపర్ వచ్చిందా? సో ఇందాక అందరినీ ఒకేసారి విజ్ చేసాం, ఒకటి తర్వాత ఒకటి విజ్ చేసాం. కాకపోతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే జనకుల్లో మల్టిపుల్ ట్రాక్స్ నడుస్తూ ఉన్నాయి. ఓకే, సో అవన్నీ దగ్గరికి రావడం వల్లనే ఈ ప్రోగ్రామ్ ఎండ్ టు ఎండ్ జరుగుతున్నది. ఒకటి ఓవరాల్ ప్రోగ్రామ్ పరంగా, తర్వాత వీక్లీ క్లాసెస్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ పార్ట్. రైట్, వీక్లీ క్లాసెస్ టీచింగ్ అనడం, తర్వాత వాలంటీరింగ్, కల్చరల్ మిక్స్ లో ఫ్లోలో కొట్టేస్తున్నాను కానీ కల్చరల్ రిచువల్ సాంగ్స్ అయ్యిండొచ్చు, డాన్స్ అయ్యిండొచ్చు, స్కిట్లు అయ్యిండొచ్చు. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, లాట్ ఆఫ్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్. అండ్ వెన్యూ పరంగా, టెక్ పరంగా, ఫైనాన్స్ పరంగా ఆల్సో లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ గోయింగ్ ఆన్. సో వాటి పరంగా చేంజెస్ ఇన్ ఈచ్ ఏరియాస్ అవుతున్నాయి. సో వాటి పరంగా చెప్తా ఉన్నాయి. ఫస్ట్ ఓవరాల్ ప్రోగ్రామ్ చూస్తే, సో ఇవి చెప్పడానికి ఒక కామన్ థీమ్ రన్ అవుతూ ఉండింది. ఐ థాట్ దానికి సంబంధించిన ఒక చిన్న పారబుల్ ఒకటి చెప్తే ఆ థీమ్ కి కనెక్ట్ అవుతాం అని అనిపిస్తుంది. ఇది వేదాల్లో ఉన్న ఒక స్టోరీ. ఓకే, ఇదివరకు క్లాస్కి అటెండ్ అయ్యింటే పెద్దవాళ్ళు, వాళ్ళకి ఆల్రెడీ కొంతమంది తెలుసు, బట్ వీ స్టార్ట్. అనగా ఒక రాజు ఉండేవాడ. అతని థింకింగ్ ప్రకారం చాలా ధర్మబద్ధంగా వాళ్ళ రాజ్యం ఉండేది అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాడు. ఓకే, సరే, పెద్ద ఒక ఆయన వచ్చాడు, ఋషివరు. ఆయన వచ్చి కూర్చుంటే ఆయన చెప్తున్నాడు, సార్ ఇట్లా మా ప్రజలందరూ చాలా రెస్పాన్సిబుల్ ఉంటారు, చాలా ధర్మబద్ధంగా ఉంటారు, కాబట్టి మీరు చాలా సంతోషపడాల్సిన విషయం అంటే, సరే ఒకసారి టెస్ట్ చేద్దాం. అయితే సరే చెప్పండి, టెస్ట్కి నేను రెడీ, నేను ఐ వాంట్ టు ప్రూవ్ మై ఇదేంటి థర్మోమీటర్ టైప్ లో ఐ వాంట్ దిస్ టెస్ట్ అన్నాడు. అంటే సరే అండి, స్టార్ట్ చేద్దామని. సో ఏంటి టెస్ట్ రూల్స్ ఏంటంటే, నైట్ టైం ఒక పెద్ద హోల్ తవ్వించండి, పెద్ద బిగ్గెస్ట్ కంటైనర్ పట్టేంత హోల్ తవ్వించండి. తవ్వించి దాంట్లో అంత డార్క్ లో జరగాలి. ఈవినింగ్ టైము ఎవరు ఎంత కుదిరితే అంత పాలు తీసుకొచ్చి పోయండి. దానికి మామూలుగా ఇచ్చేదానికంటే ట్వైస్ ది అమౌంట్ డబ్బులు ఇప్పించండి. ఇంకో రూల్ ఏంటంటే, ఆ చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు, పోసి వెళ్ళిపోవడమే జరగాలి. ఓకే, నెక్స్ట్ రోజు మీకు ఏం చేయాలి నేను చెప్తాను అంటే, సరే ఈ రూల్ ఇది ప్రకటిస్తారు రాజ్యం మొత్తంలో. అందరూ వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డబుల్ ది అమౌంట్, మనకి రెగ్యులర్ వచ్చే ప్రైస్ కంటే డబుల్ ది ప్రైస్ వస్తున్నది. సో అందరూ వరుసగా వచ్చి క్యాన్లు పోస్తున్నారు పాలు. సో వచ్చేసింది. నెక్స్ట్ రోజు, సార్ ఇక టెస్ట్ ఏంటి మరి, అందరు పోసారు, బట్ ఇక టెస్ట్ ఏంటండి గొప్పది అని అంటే, దీంట్లో మీకు బ్యూటిఫుల్ టీ పెట్టిస్తాము, గెట్ రెడీ. సో టీ పెట్టిస్తే దాంట్లో పాలు, ఓకే,
ఓకేనా? పాలు లేవు. సో ఏం జరిగిందండి? వేరే వాళ్ళు పాలు పోస్తారు కదా అని చెప్పి నీళ్ళు అందరూ ఏం చేశారు? నీళ్ళు పోస్తారు. ఓకేనా? సో అది సో దాన్ని బట్టి ఇంకా రాజు పెద్ద మాట్లాడడానికి పెద్ద స్కోప్ లేదన్నమాట. సో అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ రాజ్యం కాదు, రాజు లేడు, పాలు సంబంధించిన టాపిక్ కాదు. మనకి సంబంధించిన టాపిక్ ఏంటంటే డూయింగ్ అవర్ పార్ట్. ఓకే, అవర్ డ్యూటీ పరంగా కన్సిస్టెంట్ గా అది ఎంత ప్లాట్ఫామ్ ఉన్నా, ఎంత సరదాగా ఉన్నా, ఏమున్నా లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ గో ఇన్ టు దీస్. ఎందుకు? పిల్లలు బెటర్గా ఉండాలి, వాళ్ళకి బెటర్ చెప్పాలంటే ఎడ్యుకేషన్ అంటే ఏమని చెప్పామండి? టు బీ హ్యాపీ, టు కీప్ అదర్స్ ఇన్ అవర్ ఇన్ఫ్లుయెన్స్ హ్యాపీ అనే ఆస్పెక్ట్ లో చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఉండాలి అన్నది ప్రైమరీ కోర్స్. ఓకేనా? సో let us do our duty part, let us do our part అన్న దాని గురించి ఈ స్టోరీ పారబుల్ చెప్పడం చేస్తుంది. సో ఆ థీమ్ కన్సిస్టెంట్ గా అన్ని పార్ట్స్ లో రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా? యాజ్ పేరెంట్స్, యాజ్ కిడ్స్, రైట్, మనం వాళ్ళకి చెప్పాల్సింది ఇక్కడ క్లాస్ జరుగుతుందంటే ఏంటి అనేది we all need to be aware and we need to do our part and we are doing our part. So parents paranga the more you know it will be easy for you to do your. Okay nandi? So adi అయితే క్విక్ గా ఆ థీమ్ తోనే ఇయర్ ఏంటండి చేంజెస్ ఈ ప్రోగ్రామ్ లెవెల్లో చూస్తే స్కేల్, రైట్. సో ఎంతమంది కిడ్స్ ఉన్నారు టోటల్ గా? అబౌట్ 40 కిడ్స్ ఉన్నారు ఓవరాల్. రిజిస్టర్ అయ్యి చేసిన దాని ప్రకారం అబౌట్ 40 కిడ్స్ ఉన్నారు, రైట్. సో స్కేల్ అనేది పెరుగుతూ ఉన్నది, ప్రోగ్రామ్స్ పెరుగుతున్నాయి. సో కిడ్స్ ఏజ్ పెరుగుతూ ఉన్నది, విచ్ మీన్స్ దేర్ నీడ్స్ ఆర్ ఆల్సో గ్రోయింగ్. అర్థం అవుతుందా? విత్ గ్రోయింగ్ కిడ్స్ దే హ్యావ్ గ్రోయింగ్ నీడ్స్, డిఫరెంట్ నీడ్స్. మోర్ అండ్ మోర్ వర్క్ అనేది ఎక్కువ ఉండాలి గ్రోయింగ్ కిడ్స్ కి. అది మాస్టర్స్ రీసెర్చ్ చేసిన ఫార్ములా ప్రకారం ఉండేది. ఓకే, సో ఆ దిశగా వెళ్తూ ఉన్నాయి. సో సెక్షన్ యాడ్ చేసాము, మెన్యూ మీడియా అనేది వాటి గురించి అన్ని వస్తాయి, వాలంటీరింగ్, కల్చరల్స్, అన్నిట్లోనూ దేర్ వర్ అబ్జర్వబుల్ అండ్ కీ చేంజెస్. మరి చేంజెస్ లేనివి ఏంటివి అంటే ఇంటెంట్ లో ఫస్ట్ నుంచి సేమ్ థింగ్. ఓకే, ఇంటెంట్ ఆపర్చునిటీ ఇవ్వడం, అప్గ్రేడ్ అనే కాన్సెప్ట్ ఫ్రమ్ పేరెంట్ టు గురు అనే వాటిల్లో, రైట్. సో ద ప్రైమరీ ఇంటెంట్ చెప్పినట్టు ఎడ్యుకేట్ చేయడం. దీంతో మన సొంత ఫార్ములాలు, మన సొంత క్రియేటివిటీ వీటిలు కాకుండా ప్రూవెన్ గైడ్ లైన్స్. ఇవి ఈ జనరల్ ఫార్ములా అనేది నేను ఆర్ నీలిమా ఆర్ ఈ కొంతమంది చేసిన ఎక్స్పెరిమెంట్ కాదు. ఇది ప్రూవెన్ ఫార్ములాతో ఎన్నో సంవత్సరాల నుంచి మనకి సాంప్రదాయంతో రీయూజ్ చేసుకుంటున్న కాన్సెప్ట్. అర్థమైందా? సో ఆ గైడ్ లైన్స్ తో చేసింది. అండ్ టు బి ఏబుల్ టు అగైన్ కనెక్ట్ బ్యాక్ టు అవర్ కల్చర్, టు అవర్ లాంగ్వేజ్, టు అవర్ సనాతన ధర్మ, ఎటర్నల్ ప్రిన్సిపల్స్ కి కనెక్ట్ అయ్యే ఆస్పెక్ట్స్. ఓకే, సో అవి. అండ్ ఇంకొకటి వాట్ హస్ నాట్ చేంజ్ అండి, ఇట్స్ అ ప్లాట్ఫామ్ అండ్ ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. గోల్డెన్ అనేది అండర్లైన్ చేస్తాను. ఎందుకు అంటే ఒకటి సర్వ్ చేయడానికి, మన పిల్లల్ని ఇంక్లూడ్ చేసి సర్వ్ చేయడానికి. ఎక్కడికైనా సర్వీస్ చేయడానికి వెళ్తే ఏం చేస్తాం, ఎక్కడైనా పడేసి వెళ్ళాలి, అదో పెద్ద ప్రాబ్లం. ఇక్కడ ఏంటి, మన పిల్లల్ని ఇంక్లూడ్ చేసుకుంటూ, ఇంకోటి పక్కనే, ఇంటి పక్కనే, ఈ 3 థింగ్స్ ఒకే చోట ఉండడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. ఓకే, సర్వీస్ చేసే వాళ్ళకి తెలుసు, పిల్లలు ఏంటి మన యాక్టివిటీస్ చేసే వాళ్ళకి తెలుసు, దూరంగా వెళ్ళి చేసే వాళ్ళకి తెలుసు. ఇక్కడ కొంతమంది హారిస్బర్గ్ నుంచి వస్తారు, పక్కనే ఉన్న వాళ్ళకి దే కెన్ అండర్స్టాండ్. ఇంపార్టెంట్ గా ఉంది కాబట్టి అక్కడి నుంచి వస్తారు, రిమోట్ గా కూడా జాయిన్. సో లెట్ us అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ.
హబ్ ఆఫ్ పాజిటివిటీ, లైక్ లాట్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఇక్కడ, రైట్? అండ్ ఎవెన్చువల్లీ ఇంకోటి ఏంటి చేంజ్ అవ్వండి, ఒరిజినల్లీ కూడా గోల్ అప్గ్రేడ్ ఫ్రమ్ పేరెంట్ టు గురువు. అర్థమవుతుందా? జస్ట్ ట్రాన్సాక్షనల్ యాక్టివిటీస్ కాదు పిల్లలతో, మనం వీ హ్యావ్ లాట్ మోర్ టు. ఓకే, ఎంత కావాలి? $10, $20 ఇది కాదు, ఇది ఒకటే, రైట్? దర్ ఇస్ సంథింగ్ బిగర్. సో అవి ఇయర్ పరంగా కన్సర్న్స్ ఏంటంటే మీకు ఈ పార్టీ అర్థమై ఉంటుంది. పార్టిసిపేషన్ అనేది బెటర్, ఎంగేజ్మెంట్ అనేది కీ. ఓకే, సో ఎస్పెషల్లీ అటెండెన్స్, దాని పరంగా కూడా పాలసీ కూడా ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ రిజిస్టర్ అయ్యి సరిగ్గా రాలేకపోతే 2 things, అందుకే నేను చెప్పింది అది, లెట్ us do our part. రిజిస్టర్ రాలేకపోతే వీఆర్ బోత్ demotivating the rest of the group, lots of efforts are going, teachers ki demotivation. ఇంకా బిగ్గర్ ఇష్యూ ఏంటంటే వీఆర్ డిప్రైవింగ్ అదర్ కిడ్స్ ఆపర్చునిటీస్. మనకి ఫుల్ అయిపోయాయని చెప్పి వేరే పిల్లల్ని ఆపేసాం, అసలు బయటికి చెప్పట్లేదు. ఓకే, సో మనం రిజిస్టర్ అయ్యి అవి కుదరట్లేదు, ఇవి కుదరట్లేదు, పార్టీలు, పాప్ కల్చర్ ఈ టైప్ లో మాట్లాడితే కొంచెం అందరికీ ఎఫర్ట్స్ అన్ని వదిలేసి సండే నాడు సిన్సియర్ గా చేస్తున్న వాళ్ళకి, అది మీ పిల్లలు బాగుండాలని చేస్తున్న వాళ్ళకి బిగ్ ప్రాబ్లం. ఓకేనా? సో అది అర్థం చేసుకుంటే యూ కెన్ డూ యువర్ పార్ట్ అగైన్. సో అది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ ఏదైనా ఇష్యూ ఉన్నా కమ్యూనికేట్ చేయండి. ఏదైనా ప్రాబ్లం ఇది ఉన్నది, ఇది అవ్వట్లేదు. ఇందాక కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నాను. ఆద్య వాళ్ళు ఇక్కడ సాయి ఆద్య, వేద అండ్ శ్రీనివాస్ ఉన్నారు. సో వాళ్ళకి జెన్యున్ గా టెస్ట్ రాయడానికి కుదరదు. ఓకే, ఆ అమ్మాయి తర్వాత వచ్చి ప్రిపేర్ అయ్యి మాకు ఎక్స్ట్రా టైం ఇవ్వండి, మేము ప్రిపేర్ అయ్యి ఎక్స్ట్రా క్లాస్ పెట్టించుకొని టెస్ట్ రాసి షీ డిడ్ ఎక్స్ట్రాడినరీ. వాళ్ళ ఇంట్లోనే టెస్ట్ పెట్టిన షీ డిడ్ ఎక్స్ట్రాడినరీ. ఇంట్లో పెట్టిన టెస్ట్ వాళ్ళందరిలో షీ డిడ్ బెస్ట్. సో ఆ కైండ్ ఆఫ్ కుదరకపోయినా ఇంటెన్షన్ సిన్సియర్ గా ఉన్నప్పుడు యూ కెన్ ఆల్వేస్ మేక్ ఇట్ వర్క్. అర్థమైందా? సో అది ఐ జస్ట్ వాంట్ టు, ఏదైనా ఉన్నా కమ్యూనికేట్ చేయండి, కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవడము, ఎంగేజ్ బెటర్ గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కన్సర్న్ కి నేను మా పిల్లల్ని వేరే క్లాసెస్ కి పంపిస్తాను, ఏందని అడగండి. ఓకే, సో నేను పంపిస్తాను. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఓవరాల్ వర్క్ లోడ్, వీఆర్ ఆల్ ఏదో బరువు మోసినట్టు ఎన్ని క్లాసులు, ఎన్ని యాక్టివిటీస్, ఇవన్నీ ఐ టోటలీ అండర్స్టాండ్, రైట్? సో అది ఉన్నవాడు యూ కెన్ టోటలీ అండర్స్టాండ్. బట్ ద కీ ఈజ్ ప్రియారిటైజేషన్. ఓకే, సో అది మనం ఎలా ప్రయారిటైజ్ చేసుకుంటాము. మెనీ ఆఫ్ దీస్ ఆర్ ఇందాక చెప్పినట్టు లైఫ్ చేంజింగ్ if they can be used properly. Okay, so but you need to know how to use. అది ఎలా ఎంజాయ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మనకి తెలిస్తే అప్పుడు ఎంజాయబుల్ గా ఉంటాయి, లైఫ్ చేంజింగ్ అప్పుడు అవుతుంది. ఓకే, సో అది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే హ్యాబిట్స్ పరంగా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మా వాడికి టెస్ట్ అయిపోయిన తర్వాత కూడా we get into a habit of waking up with భగవద్గీత శ్లోకం. ఓకే, లేవంగానే నేను వాడిని ఎట్లా చెప్తాను, ఏంటి సహయజ్ఞ ప్రజా స్పృష్ప అని అంటే వాడు నిద్ర నుంచి స్లో వచ్చి స్లో క్యాచ్అప్ అయ్యి మిగతా పాట చెప్తాడు. దాన్ని నువ్వు టెస్ట్ అయిన తర్వాత కూడా ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతాడు. సో కాన్సెప్ట్ ఆఫ్ డీకప్లింగ్ అంటే ఒక హ్యాబిట్ లోకి వస్తే వాడి టెస్ట్ టైంకి వచ్చేటప్పటికి నేనేమో చెప్పింది లేదు. ఓకే, సో ఇక్కడ చెప్పే భారతీయ బాలిక శ్లోకాలు కానీ, భగవద్గీత ఇవి కానీ, తెలుగు కానీ, టు ఇంటిగ్రేట్ ఈజీలీ ఎఫర్ట్లెస్లీ ఇంటూ అవర్ డైలీ హ్యాబిట్స్ అనేది చేసుకుంటే అంత స్ట్రగుల్ అనేది వచ్చి సో మెనీ థింగ్స్ చేసినట్టు అంటే ఇవి కరెక్ట్ గా ఫాలో అయితే ఉన్న టెన్షన్స్ తగ్గాలి తప్ప లేని టెన్షన్స్ రాకూడదు. దట్ ఈస్ ద కీ పాయింట్. అర్థమైందా? ఇక్కడ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ గురించి కానీ ఆర్ వీటి గురించి ఎన్నో కీ కాన్సెప్ట్స్ చెప్తూ ఉన్నాం. అవి నిజంగా అర్థమైతే ఈజీ అవ్వాలి తప్ప లైఫ్ కాంప్లికేటెడ్ అవ్వకూడదు.
సో మనం అది అవుతుంది అంటే సరిగ్గా అర్థం చేసుకోలేదు అని. సో అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ప్లీజ్ అది గుర్తుంచుకోండి. వీ హ్యావ్ ట్రై టు మ్యాసివ్లీ సింప్లిఫై. ఈవెన్ తెలుగు డైరెక్షన్, ఇప్పుడు తెలుగు పవన్ గారు చెప్తారు, వీఆర్ ట్రైంగ్ టు బి రియలీ ఇన్నోవేట్. ఓకేనా? సో అదొకటి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ సొల్యూషన్ ని నిజంగా బాగా ఫాలో అయినప్పుడు నేను అబ్జర్వ్ చేసినవి చాలా ఉండొచ్చు. సారీ నేను బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వకపోతే, బట్ వెల్ ప్లాన్డ్ అన్న దాంట్లో మేము కార్తీని చూసాం లైక్ 2 or 3 years బ్యాక్. వాడి హ్యాండ్ రైటింగ్, వాడు శ్లోకాలు చెప్పడం, వీటన్నిటిలో ద కైండ్ ఆఫ్ ప్లానింగ్ ఎఫర్ట్స్ ఇవన్నీ సో వెల్ ప్లాన్డ్, అండ్ నౌ వీ సీ ద డిఫరెన్స్. బెస్ట్ హ్యాండ్ రైటింగ్ ఇన్ ద క్లాస్, ముత్యాలా ఉంది. ఎలా పాసిబుల్? ఇంకొకళ్ళకి అసలు రాయడమే టెస్ట్ అంటే పరిగెత్తిపోతున్నారు కొంతమంది. సో మరి ఇలా ఏమీ లేకుండా ఇంత బెస్ట్ హ్యాండ్ రైటింగ్ ఎట్లా వస్తున్నది, ఎట్లా పాసిబుల్? సో ఇక్కడ మనకి ఈ ప్రోగ్రామ్ తో పాటు వాళ్ళ ఓన్ ప్లానింగ్ కనపడుతుంది. ఇంకొకటి సెల్ఫ్ డ్రివెన్, యోగా గురించి చెప్పాను. ఇంకొక వండర్ఫుల్ ఎగ్జాంపుల్, సెల్ఫ్ డ్రివెన్ పేరెంట్స్ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం. వాళ్ళ నాన్నగారు వచ్చి మీడియా సెటప్ చేస్తారు. దర్ ఫ్యామిలీ ఇస్ లైక్ వెరీ వెల్ కనెక్టెడ్ విత్ ఆల్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్. సో ఎనదర్ ఎగ్జాంపుల్. ఇంకొకటి క్యాచ్అప్ అనేది చెప్పారు. ఏది సాయి ఆర్య గారి హౌ దే ఆర్ ఏబుల్ టు క్యాచ్అప్ డిస్పైట్ సో మెనీ ఛాలెంజెస్. 100 క్లాసులు ఉన్నాయి అయినా దే ఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ హ్యాపీ, రైట్? ఇంకోటి హ్యాబిట్ అని చెప్పాను. నేను ఇంట్లో ఆల్మోస్ట్ ఎఫర్ట్లెస్ గా వాడు ఎగ్జామ్ ముందు ఏ ఎడిషనల్ టైం పెట్టకుండా డిస్పైట్ దట్ he was able to do. Behavior ఎట్లా ఉంది మరి మీ ఎవరు చూసారంటే అది సపరేట్, అది వేరే టాపిక్ మరి మాట్లాడు. ఓకే, బట్ అట్లీస్ట్ దే నో దట్ దే ఆర్ రాంగ్. ఓకే, సో కాబట్టి నేను మోల్డ్ చేయాలన్నా, ఆర్గ్యుమెంట్ చేయాలన్నా, ఇంట్లో లాజికల్ గా డిస్కస్ చేయాలన్నా, భగవద్గీత ఆర్ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ దే బికమ్ ద బేసిస్. ఒక పాయింట్ ఆఫ్ టైం 2-3 సెంటెన్సెస్ తర్వాత హీ లూజెస్ ది ఆర్గ్యుమెంట్ పాయింట్. ఇంకా దానికి స్కోప్ లేదు. సో మనకే టూల్స్ లేకపోతే మన పిల్లలతో ఏం మాట్లాడతాం, ఏం గైడ్ చేస్తాం? పాయింట్ అది. ఓకే, సో అవి, సో ఇవి నాకు సొల్యూషన్స్ అనిపించేది. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. మీరు నెక్స్ట్ ఇయర్ వాటికి ఇవి ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు కన్సిడర్ అండ్ గెట్ ఇన్ టు బెటర్ ఎంగేజ్మెంట్ అండ్ పార్టిసిపేషన్ ఓవరాల్. సో క్విక్ గా నెక్స్ట్ ఇయర్ యాక్షన్స్ ప్రోగ్రామ్ లెవెల్లో, సో దీన్ని బట్టి ఏం చేసామంటే అటెండెన్స్ పాలసీ అనేది కొంచెం ఎన్ఫోర్స్ చేస్తున్నాం. అది ఏంటి అనేది ఎగ్జాక్ట్గా చెప్తారు. లైక్ మోర్ దెన్ కపుల్ ఆఫ్ క్లాసెస్ కానీ ఇలాంటివి ఉంటే అన్ఫార్చునేట్లీ కంటిన్యూటీ కష్టం అవుతుంది. ప్రిఫరెన్స్ అనేది తెలిసిన వాళ్ళు, పక్కనున్న వాళ్ళు కంటే నీడ్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం అనేది ఆర్టికల్. సో దానికి పరంగా మూవ్ అవుతుంది. తర్వాత ప్లానింగ్ పరంగా బిగ్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనకుల్ క్యాలెండర్ అనేది ఇంప్లిమెంట్ అవ్వడము, దాంట్లోకి అన్ని ఇంటిగ్రేట్ అవ్వడం, వాలంటీర్ యాక్టివిటీస్ కానీ ఇవన్నిటికీ బ్రీదింగ్ స్పేస్ ఉండడం. ఇప్పుడు యాజ్ ఇట్ లైక్ సడన్ గా అవడం, సడన్ గా క్లాస్ అవడం, ఈ వీటిలో నుంచి we will go into a more structured, well thought through calendar which will be clear right from day 1. Okay, దాంట్లోనే registrations will happen way early so that you can prioritize. Again, క్లాస్ కావాలి సండే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. యూజువల్లీ చర్చలు ఉంటాయి, 99% క్లాసెస్ ఉండవు వేరే. సో దట్ ఈస్ ద ఆపర్చునిటీ వి పిక్. మన పరంగా ఆదివారం ఫస్ట్ డే చాలా సైంటిఫికల్లీ ఎనర్జెటిక్ గా ఉండాల్సిన డే ఆ రోజు చేస్తున్నాము. సో పిల్లలు లేట్ గా పడుకొని వచ్చి పొద్దున్నే లేజ్ అరౌండ్, ఇవి కాకుండా సంథింగ్ దట్ ఈస్ మోస్ట్ యూస్ఫుల్ టు దెమ్ టు స్టార్ట్ విత్ అనేది జరుగుతుంది. ఓకే, తర్వాత ఇంకొక బిగ్ అప్డేట్ ఏంటంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనేది వీఆర్ గెటింగ్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. బిగ్ చేంజ్ అది, కానీ ఆ ఏరియాలో మాట్లాడతారు. బట్ వాలంటీరింగ్ పాయింట్స్, ట్యాక్స్ ఎగ్జామ్ డొనేషన్స్ ఇలాంటివి అనేవి అన్ని పాసిబుల్ అవుతాయి. సో లాట్ ఆఫ్ ఎఫర్ట్ వెంట్ ఇంటు ఇట్. థ్యాంక్ యూ అండి చైతన్య గారు. ఇది ఆర్ట్ పరంగా. మరి పేరెంట్స్ పరంగా ఇందాక చెప్పినట్టు మోర్ యాక్టివ్ పార్టిసిపేషన్, ఈ హ్యాబిట్స్ ఇవి అనేవి చేయండి. ప్రోగ్రామ్ పరంగా లీడర్షిప్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, లాట్ ఆఫ్ హెల్ప్ అవసరం ఉన్నది. ఇదే రకంగా స్కేల్ అవ్వడానికి, పిల్లలకి మోర్ యూస్ఫుల్ అవ్వడానికి. ఓకే, లీడర్షిప్ అంటే కార్పొరేట్ స్టైల్ కాదు, నేచర్ స్టైల్ లీడర్షిప్ ఇది. ఓకే, అండ్ రీసెర్చ్, పిల్లల్ని నిజంగా మనం బెటర్ గా పెంచడానికి లాట్ ఆఫ్ రీసెర్చ్ బేసిస్ మీదనే చేసాము. అండ్ ఇట్ విల్
కంటిన్యూ టు ఇన్నోవేట్, విల్ కంటిన్యూ ఇన్నోవేట్ అండ్ ఇంప్రూవ్. ఓకే, సో అది నా ఓవరాల్ ప్రోగ్రామ్ పరంగా. ఇంకొక థింగ్స్ ఉన్నాయండి, దాని తర్వాత మీ కామెంట్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ వీ విల్ గో ఇన్ దట్. ఓవర్ టు అవర్ వరల్డ్ ఫేమస్ టీచింగ్ లో ఎలిమెంట్ మీకు అందరికీ తెలుసా, టీచింగ్ లో చాలా స్టార్ పవర్ ఉందని. ఇన్ఫాక్ట్ పవర్ స్టార్ టీచింగ్ టీమ్ అంటారు. ఎందుకు ఎవరైనా చెప్పాలి? అదేండి, మన టీచింగ్ టీమ్ ని పవర్ స్టార్ టీచింగ్ టీమ్ అంటాం. ఎందుకు? Because it has Pawan Kalyan. Come on. So ఇప్పుడు పవర్ స్టార్ లో పవర్ హలో అండి, నేను ఒక 5 నిమిషాల కన్నా తక్కువే తీసుకుంటాను. వాట్ వెంట్ వెల్ అండ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ద అప్కమింగ్ ఇయర్. క్లాసెస్ పరంగా తెలుగు క్లాసెస్ పరంగా. సో ఫస్ట్ నేను J4 మెయిన్ టీచ్ చేస్తాను. కపుల్ ఆఫ్ టైమ్స్ J1 J2 కూడా నేను టీచ్ చేస్తాను అండ్ ఓవరాల్ ఈజ్ వెరీ సాటిస్ఫాక్టరీ. అయితే ఇక్కడ కిడ్స్ 3 కేటగిరీస్ ఉన్నారు. ఒకటి, పేరెంట్స్ అండ్ కిడ్స్ బోత్ మోటివేటెడ్ తెలుగు నేర్చుకోవడానికి కానీ, లేకపోతే ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వడానికి కానీ, లేకపోతే ఇంకా ఏం కావాలి, ఇంకా క్లాసులు మిస్ అయ్యాయి, మీకు ఏం చెప్పాలి. సో ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ ఎక్సలెన్స్. సో వాళ్ళందరికీ గోల్డ్ అవార్డులు కూడా వచ్చాయి ఇందాక. సెకండ్ కేటగిరీ ఏంటంటే పేరెంట్స్ బలవంతంగా పంపిస్తున్నారు, పిల్లలు కూడా బలవంతంగా చదువుతున్నారు. సో వాళ్ళు ఏమవుతున్నారంటే ఎగ్జామ్స్కి బాగా టెన్షన్ పడుతున్నారు, కానీ దే ఆర్ డూయింగ్ గుడ్ అట్ ద ఎండ్. కానీ అది హ్యాపీ జర్నీ కాదు. సో ఎగ్జామ్స్ ముందు టెన్షన్ పడడం, రాయగలమా రాయలేమా అనుకోవడం, వాళ్ళకి కూడా 25కి 23, 24, 22 అట్లా వస్తున్నాయి. ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి 24 and 25 అట్లా వస్తుంది. సో థర్డ్ కేటగిరీ ఏంటంటే పేరెంట్స్ జస్ట్ 2 hours మనకి టైం స్పెండ్ చేయడానికి పంపిస్తున్నారు. ఇది కొంచెం హార్ష్ స్టేట్మెంట్, బట్ దట్స్ వాట్ ద కిడ్స్. సో కిడ్స్ క్లాస్లోనూ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయరు, పేరెంట్స్ చెక్ చేయరు, అంటే క్లాస్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, ఎంత నేర్చుకుంటున్నారు అని. సో వాళ్ళు క్లాస్కి వస్తారు, వెళ్ళిపోతారు అండ్ దే ఆర్ నాట్ గ్రోయింగ్. అంటే మనకు ఇక్కడ కౌంట్ పరంగా ఉంటున్నారు తప్ప వాళ్ళని చూస్తే ఏంటంటే మాకు కొంచెం డిస్కరేజ్గా ఉంటుంది, అంటే వాళ్ళని కూడా అప్బ్రింగ్ అప్ చేయలేకపోతున్నాము అని. సో వాళ్ళలో ఇట్లా ఆబ్సెంట్ అయ్యే వాళ్ళు కూడా దాంట్లోనే ఉన్నారు, అంటే క్లాసులకు ఒక క్లాస్కి వచ్చి 2 క్లాసులు కాక. సో దే ఆర్ జస్ట్ నేమ్ సెట్ వస్తున్నారు. సో మా మెయిన్ మోటివేషన్ ఏంటంటే అసలు థర్డ్ కేటగిరీ ఉండదు. సెకండ్ కేటగిరీ ఇస్ ఆల్సో డిఫికల్ట్, కానీ అట్లీస్ట్ వీ హ్యావ్ హోప్ టు బ్రింగ్ దెమ్ అప్. ఎందుకంటే డిఫరెంట్ యాక్టివిటీస్ పెట్టి కానీ ఎంకరేజ్ చేసి కానీ పిల్లల్ని తీసుకురావడం. సో ప్లీజ్ పే అటెన్షన్ టు ద క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్ వాట్ దే ఆర్ హ్యావింగ్, రైట్? సో J1 వాళ్ళు చెప్తున్నారు, J1 అంటే తెలుసు కదా, కిండర్ గార్డెన్ ఫస్ట్. మాకు టైం ఉండట్లేదు తెలుగు హోంవర్క్ చేయడానికి. సో వాళ్ళకి J1 వాళ్ళకే టైం ఉండట్లేదు అంటే ఇక J4 వాళ్ళు అంటే వాళ్ళందరూ ఆల్మోస్ట్ 10 years ప్లస్, వాళ్ళు ఎన్ని రకాల ఆన్సర్లు చెప్తారో చూస్తారు. సో నేనేం చెప్పానంటే మీరు టైం ఉండకపోతే ఎవ్రీ 10 minutes ఎవ్రీడే ఇక్కడికి వచ్చి వెళ్ళిపోండి. లోకల్ మీరు మోస్ట్ ఆఫ్ పీపుల్ ఇక్కడే కదా ఉన్నది, రోజుకి 10 minutes ఇక్కడికి వాక్ చేసుకుంటూ వచ్చి తెలుగు నేర్చుకుని వెళ్ళిపోండి అని చెప్తారు. సో వి నో ఇట్స్ నాట్ ట్రూ. 10 minutes పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ మీ J4 కిడ్స్ అడిగితే చెప్తారు, ఆల్ యూ నీడ్ ఇస్ 10 minutes ఎనీ టైమ్ ఇన్ ద డే. ఈ తెలుగు నేర్చుకోవడానికి కానీ ప్రాక్టీస్ చేయడానికి కానీ అంతకన్నా ఎక్కువ అవసరం. 10 నిమిషాలు ఒకవేళ ఎవరైనా కార్ రైడర్స్ ఉంటే ఆ కార్ రైడర్లో టైం యూజ్ చేయొచ్చు, రైట్? లేదా వేరే యాక్టివిటీస్కి సండే ఎక్కడికైనా తీసుకెళ్లేది ఉంటే ఆ కార్లో ఉన్న 10 minutes యూజ్ చేయొచ్చు. సో ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు J4లో ఎవరైనా చూస్తుంటే వాళ్ళు చదవడం చాలా బాగా చదువుతున్నారు. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద కిడ్స్ మీరు కనుక ఇప్పుడు తెలుగు ప్రింటెడ్ పేపర్ ఇస్తే దే కెన్ రీడ్ ఇట్. అయితే హౌ ఫాస్ట్ దే రీడ్ ఇట్ డిఫర్. రాయడం వచ్చేసరికి బాగా కష్టం అవుతుంది.
దానికి కారణం ఏంటంటే వాళ్ళకి తెలుగు కాదు మాట్లాడక. సో మనం మాట్లాడేటప్పుడు వచ్చే ప్రొనౌన్సియేషన్ ఎట్లా రాయాలి, నేను రేపు ఇంటికి వెళ్తున్నాను అంటే అది ఉంటే చదువుతున్నారు, కానీ అదే సెంటెన్స్ రాయమంటే రాయలేకపోతున్నారు. ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్స్, ఎందుకంటే వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ రాదు. ప్రొనౌన్సియేషన్ ఎందుకు రాదు అంటే మాట్లాడడం ప్రాక్టీస్ లేదు. సో ఈ ఎవరైతే ఈ జనరల్ క్లాస్ పంపిస్తున్నారో తెలుగుని బాగా పుష్ చేయండి. అంటే బలవంతంగా కాదు, వాట్ ఎవర్ ద ఇన్నోవేటివ్ వే కొంచెమన్నా తెలుగులో మాట్లాడి చేస్తే తెలుగు క్లాస్కి గ్యారెంటీగా ఉపయోగపడుతుంది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద కిడ్స్ ప్రోగ్రెస్ అండ్ ఎవ్రీ క్లాస్. సో కానీ ఇంప్రూవ్మెంట్కి మనకి ఇంకా చాలా ప్లేస్ ఉంది, అదొకటి మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ సార్. మనకి యోగ కర్మసు కౌశలం అని ఒక స్టేట్మెంట్ ఉంది భగవద్గీత. అంటే యోగా ఈజ్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ అని. అంటే ఇక్కడ క్లాసులో అయినా పవన్ గారు అన్నట్టు తెలుగు కానీ ఇవన్నీ మనం ఇంటిగ్రేట్ చేయడానికి ఇన్నోవేటివ్ గా కొంచెం ఆలోచించాలి, రైట్? స్ట్రగుల్ ఉండకూడదు కానీ నేర్పించాలి ఎట్లా అన్నది మన ఛాలెంజ్ ఇంట్లో, రైట్? సో అది ఆడుతూ పాడుతూ మనము కూర్చొని కొంచెం లైక్ చేయడం అనేది వాటి వైపు ఉండాలి. సో ఆ ఫార్ములా ఎవరి ఇంటికి అది కొంచెం ఇండివిజువల్, రైట్? ఎవరి కల్చర్, ఎవరి ఇది, వాళ్ళకి కొంతమందికి నైట్ కుదురుతుంది, కొంతమందికి పూజ చేసుకునేటప్పుడు కుదురుతుంది, కొంతమంది లేచిన కుదురుతుంది క్లాస్ అయితే. సో జస్ట్ యూ ఫిగర్ ఇట్ అవుట్. బట్ కొంచెం చేయగలిగితే ఇట్ బికమ్స్ వెరీ స్మూత్ ఓవర్. ఓకే, భయము ప్రాక్టీస్ లేకపోతే, హ్యాబిట్ లేకపోయిన వాళ్ళు పడాలి కానీ టెస్ట్కి భయపడతారు. తప్ప ఎక్కడ జరుగుతుంది? రోజు ప్రాక్టీస్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం జరిగిపోయింది ఆల్రెడీ. టెస్ట్ కి భయపడడం అనేది ఇంకా ప్రాబ్లమాటిక్. కొంతమంది కాల్ చేసి మేము వీ డోంట్ వాంట్ టు టేక్ టెస్ట్ అంటారు. మనం ఇక్కడ చెప్పేదే టెస్ట్ ద్వారా భయపడాల్సింది, తప్పులు చేసేదానికి, ప్రిపరేషన్ లేకపోవడానికి కదా ఆలోచించాల్సింది. ఓకే, సో ఇక్కడ చెప్పే సబ్జెక్ట్స్ కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది, ఆలోచనని పెంచుతుంది, వీటిల్ని పెంచుతుంది. ఓకే, కాబట్టి సో ప్లీజ్ మీరు కూడా ఆ కాన్సెప్ట్ కి కనెక్ట్ అవ్వండి. టెస్ట్లకి భయపడకండి, తక్కువ వస్తాయని భయపడకండి. చేయాల్సిన పని చేయలేకపోతున్నాం, వాడుకోలేకపోతున్నాం, దీన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం, దానికి ఇబ్బంది. ఓకే, సో అది ఒకటి. ఇదేంటి కరికులం పరంగా తెలుగులో వీటిలో టెక్స్ట్ బుక్స్, డ్రామా యాజ్ ద మెయిన్ థీమ్ ఫర్ తెలుగు, ఇలాంటివి నేను ఇన్నోవేషన్ పరంగా ఆర్ లాకింగ్ థింగ్స్ పరంగా ఐడెంటిఫై చేసి మెటీరియల్ లేదు అవి యాడ్ చేయాలనేది ఈ ఇయర్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ విల్ గో ఇన్ టు. వి నీడ్ నంబర్ ఆఫ్ కొంచెం వాలంటీర్స్ హెల్ప్ కానీ సపోర్ట్ కానీ కావాలి మెటీరియల్లో. అలానే కమ్యూనికేషన్ సరిగా అవ్వట్లేదు, టీచర్స్ బ్యాకప్ సరిగా ఉండట్లేదు, కొత్త సెక్షన్స్ యాడ్ చేయడానికి టీచింగ్ కి టీచర్స్ కి మనకి నీడ్ ఉన్నది. సో ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. వి ఆల్ హైలీ ఎంకరేజ్ టీచింగ్ అనేది గ్రేటెస్ట్ జాయ్. ఇన్ఫాక్ట్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ ది బెస్ట్ ప్రొఫెషన్. నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసి నేను ఒకటే కాదు 4-5 క్లాసులు చెప్తాను. నా ప్రొఫెషన్ సాఫ్ట్వేర్ పరంగా, వాట్ ఎవర్ హెల్త్ పరంగా, ఏ యాక్టివిటీస్ లో ఇవన్నీ హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ నాకు టీచింగ్ లో అర్థమైందా? సో యూ కెన్ ఇంపాక్ట్ and empower and transform kids' lives through anything and everything. Even maths lo kuda jeevitham cheppచ్చు. Kabatti please consider it chaala greatest. We kids, they will be very respectful to what you do. అర్థం అవుతుందా? రేపు పెద్ద అయిన తర్వాత కూడా మాటినే కేపబిలిటీ మనకి మనం తెచ్చుకుంటాం ఇట్లాంటి వాటి వల్ల. అర్థం అవుతుంది? సో ప్లీజ్ కన్సిడర్ దిస్ థింగ్. రూమ్ వాలంటీర్స్ కూడా అలానే హోంవర్క్ ఇవన్నీ సరిగ్గా అవ్వట్లేదు, వీటికి వన్ ఇంపార్టెంట్ సొల్యూషన్ మనకి రూమ్ వాలంటీర్స్ ఉండడము. సో అక్కడ కూడా ఆపర్చునిటీ ఉన్నది. అండ్ గేమ్స్ కోఆర్డినేటర్ బిగ్ రోల్. పిల్లలు వచ్చి వెళ్ళిపోతున్నారు, చివరిలో ఆడుకోవడానికి వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మేక్ ద క్లాస్ మోర్ ఫన్. సో అది కూడా సరిగా అవ్వట్లేదు, వి నీడ్ హెల్ప్. ఓకేనా? సో ప్లీజ్ కన్సిడర్ ఇలాంటివి చెప్పినట్టు గోల్డెన్ ఆపర్చునిటీ. ప్లీజ్ ట్రై టు గెట్ ఇన్ టు దిస్. ఓకే, తర్వాత వాలంటీరింగ్ కి సంబంధించి మన వాలంటీరింగ్ లీడ్ కాంతి గారికి, శిల్ప గారు, ద జాయ్ ఆఫ్ టీచింగ్ నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను. లాస్ట్ లో కార్తీ అని ఒక అబ్బాయి అన్నాడు,
తను ఎక్కడ నేను జనరల్ గా ఇక్కడ కమ్యూనిటీ లోపల ఎక్కడన్నా చాంటింగ్స్ అవి జరుగుతున్నా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఎక్కడ చూసినా కూడా వచ్చేస్తారు టీచర్ అని వచ్చేసి హక్ చేసేసుకుంటాడు అనమాట. అయితే ఇక్కడ నేను టీచ్ చేసేది ఓన్లీ జనకుల వరకే తెలుసు. ఇప్పుడు వెళ్ళి కమ్యూనిటీ వరకు నేను తెలుగు టీచ్ చేస్తానని ఎక్స్పాండ్ చేశాడు. అంతే ప్రమోషన్ లాగా అట్లా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పార్టీస్ ఎక్కడన్నా వెళ్తున్నా వేరే కమ్యూనిటీస్ ఇంకా వేరే ఎక్కడ సరౌండింగ్స్ అంతా కూడా తెలిసిపోయింది అనమాట. అంటే నేను టీచ్ చేస్తాను, నేను కార్తీక్ టీచర్ తెలిసిపోయింది అనమాట. అంటే లైక్ టీచింగ్ నేను ఎలా చేస్తాను ఏంటి అన్నది పక్కన పెట్టేస్తే అంటే లైక్ ఆ టీచర్ అని వచ్చి ఆ హక్ చేసుకోవడం కానీ ఎక్కడున్నా కూడా వచ్చి ఆ ప్రేమగా పట్టుకుంటాడు కదా, అక్కడ టీచింగ్ అనే జాయ్ అక్కడ చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. శ్రవంతి గారు అవర్ డెబ్యూ టీచర్, ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి. ఫస్ట్ టైం మీరు తీసుకున్నారు, వాట్ యు ఫీల్? యా అంటే నేను తీసుకుంది ఏంటి ఎందుకు అని అంటే మా పిల్లలు ఇక్కడికి వచ్చి ఎంత బెనిఫిట్ అయ్యారో చూసి నా కాంట్రిబ్యూషన్ ఉండాలి అని మా కిడ్స్ లేకపోయినా నేను తీసుకున్నాను. స్పెషాలిటీ ఏంటంటే వారి కిడ్స్ వాళ్ళ క్లాస్ లో లేరు. మెనీ ఆఫ్ దెమ్ వాళ్ళ కిడ్స్ వాళ్ళ క్లాస్ లో ఉంటారు. అఫ్ కోర్స్ పవన్ ఇస్ ఎక్స్ట్రీమ్ క్యాండిడేట్. సో బట్ వాళ్ళ కిడ్స్ వాళ్ళ క్లాస్ లో లేరు, అయినా సరే ఆవిడ టీచ్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. రైట్, సో దట్ ఈస్ ద సాక్రిఫైస్. సండే నాడు ఏదైనా మ్యాచ్ పెట్టుకోనో ఏదైనా చేయడం ఎవరైనా చేయగలరు. ఇక్కడ దేర్ ఆర్ బెటర్ థింగ్స్ హ్యాపెనింగ్, ప్లీజ్ ఎక్నాలెడ్జ్. ఓకే, సో అది ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అంటే సేవ చేసే నుంచి ఎంత హ్యాపీనెస్ వస్తుందో నాకు ఐఎమ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో నాకు వచ్చిన కిడ్స్ ఇప్పుడు జేమన్లో చాలా మంది, అంటే అందరు కిడ్స్ అన్నాను, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే జాయిన్ అవుట్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్. ఫోర్స్ఫుల్ గా అని నాకు అనిపిస్తుంది. అంటే చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా అంటే అటెంటివ్ ఉంది, మంచిగా వింటారు. బట్ హోంవర్క్ దగ్గర కొంచెం ప్రాబ్లం ఉంది. బట్ యా వి కెన్ డిస్కస్ దాట్. బట్ క్లాస్ లో ఉన్నంత వరకు చాలా అటెంటివ్ గా ఉంటారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు దిస్. అందరూ విగ్రహం అది శాంతిగా అందరు పేరెంట్స్, అందరు టీచర్స్, చాలా మంది కిడ్స్ తో ఎక్స్పీరియన్స్ అయ్యేది. ఎక్కడికి వెళ్ళినా దే లవ్ దట్ యునో వాళ్ళకున్న ఎఫెక్షన్ కానీ రెస్పెక్ట్ కానీ టీచర్ కి ఆల్వేస్ హైయెస్ట్. ఓకేనా? సో అది గుర్తుంచుకోండి. ఎవరైనా టీచర్ గా రావాలంటే వీఆర్ మోస్ట్ వెల్కమ్. మీ ఇంటెంట్ ఈజ్ ఇనఫ్. We can mold you, we can take care of how you can get into good okay na? So please consider teaching opportunities with the highest sacrification. Like once you every Sunday 2 hours compulsory ga మీరు అంటే కొన్ని situations ఉండొచ్చు, but most of the time whoever try to come as a teacher they have to sacrifice their half day of Sunday. Right, ఇది సర్వీస్ ఇందాక ఆవిడ సేవ అన్నారు. ఓకే, సో అది కీ ప్రిన్సిపల్ అండి. మనకి అది చాలా సైంటిఫిక్ కాన్సెప్ట్. అది చేసినప్పుడు అది హెల్త్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది ఎప్పటి నుంచో మనకి పెద్దవాళ్ళు ప్రూవెన్ ప్రిన్సిపల్. యాక్చువల్లీ చాప్టర్ 3 లో అదే ప్రిన్సిపల్, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర అని చెప్తాడు కృష్ణుడు. అంటే ఈ సర్వీస్ మైండ్ తో చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాబ్లమ్స్ అనే వాటిలో చిక్కుకొని ఉంటారు నాయన. కాబట్టి డోంట్ బీ కన్ఫ్యూజ్డ్ అని చెప్తున్నారు. సేవ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెంట్రల్ టూల్స్ ఫర్ ఎ హెల్దీ లైఫ్. గుర్తుంచుకోండి. సో అది ఇంత పక్కన ఇంత ఈజీగా మనకి అవైలబుల్ ఉండడాన్ని ఐ హోప్ మోర్ అండ్ మోర్ పీపుల్ కెన్ యూజ్ దట్ ఆపర్చునిటీ. ఆవిడ కరెక్ట్ గా చెప్పారు. సేవ వల్ల ఎంత సంతోషంగా ఉన్నానో నేను చెప్పలేకపోతున్నాను. అది దట్ ఈస్ ద రైట్ ఎమోషన్. ఓకే, సో షూర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వాలంటీర్ యాక్టివిటీస్ ఇది ఓపెన్ హౌస్లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. ద బేసిస్ ఆఫ్ స్టార్టింగ్ వాలంటీర్ వింగ్ జనకులకి ఏంటంటే ఒక కోట్ ఉంది మాస్టర్ గారిది, చైతన్య గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, సర్వ్ అంటిల్ యూ ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్. దట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ వాలంటీర్ ప్రోగ్రామ్. ఈ ఇయర్ వాలంటీర్ ప్రోగ్రామ్ చాలా ఎక్స్పోనెన్షియల్గా పెరిగింది. అంటే లాస్ట్ ఇయర్ మీద కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ కపుల్ ఆఫ్ యాక్టివిటీసే చేసాము,
కానీ ఈ ఇయర్ ఏం చేసామనేది చెప్తాను. వీ స్టార్టెడ్ లాస్ట్ సమ్మర్ విత్ సూరి రెడ్డి గారు కానీ కిడ్నీ డొనేషన్ కి ఫ్లైయర్స్ ప్లస్ రోడ్ సైడ్ సైన్స్ అవన్నీ పెట్టాము. ఇది జస్ట్ అడ్రస్ చేశారు. ఎంతమంది గుర్తుంది ఒకసారి చేతులు లేపండి. నరేష్ గారు వన్ ఆఫ్ అవర్ సాలిడ్ సపోర్టర్స్, చాలా మంది వెళ్ళి ఫ్లైయర్స్ పెట్టాం. ఆయన ఎవెన్చువల్లీ వన్ అప్డేట్ ఏంటంటే ఆయనకి రీప్లేస్మెంట్ దొరికింది. హీ సేఫ్, హీ సౌండ్, హీ డూయింగ్ really happy to know that. Next started with Ganesha making. Most of the kids Ganesha తీసుకొచ్చి తరగతి that was part of the voluntary activity. And next the biggest activity which kids all of them inspired us actually was BCH fundraiser. Every kid was involved. Like plants అమ్మాము మేము. ప్లాంట్స్ అమ్మినప్పుడు వాళ్ళే పాటింగ్ చేశారు, వాళ్ళే ప్లాన్స్ అన్ని తీసుకెళ్లి సెటప్ చేశారు, వాళ్ళే మార్కెటింగ్ స్ట్రాటజీ కళ్యాణ్ గారి దగ్గర నేర్చుకుని మరి మార్కెట్ చేసి ప్లాన్స్ అమ్మారు. అలాగే అనిషా గారి హెల్ప్ తో గ్రీటింగ్ కార్డ్స్ చేశారు, ఇయర్ రింగ్స్ చేశారు, బ్రేస్లెట్స్ చేశారు, అన్ని సెల్ చేసి BCH అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ కి డొనేట్ చేశాం. ఆల్మోస్ట్ $450 ప్లాంట్ స్టాల్ నుంచి డొనేట్ చేశారు, $365 బ్రేస్లెట్ స్టాల్ నుంచి డొనేట్ చేశారు. దట్ మీన్స్ ఇట్ BCH ఆ మనీ ఒక విలేజ్ హెల్త్ మొత్తాన్ని మానిటర్ చేయడానికి యూజ్ చేశారు. లైక్ అండ్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్ మామూలు ఇన్స్పిరేషన్ కాదండి. అంటే వాళ్ళు చేస్తే వాళ్ళు ఏదైనా చేయగలరు అనేది ఆ ఈవెంట్ లో చాలా ప్రూవ్ చేశారు యాక్చువల్ గా. అండ్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ వితౌట్ కిడ్స్ హెల్ప్ అండ్ వాలంటీర్ హెల్ప్. అది చాలా పెద్ద ఈవెంట్. దట్ వాజ్ వన్ ఆఫ్ ఇట్. అండ్ మధ్యలో దివాళీ అప్పుడు మెహందీ ఈవెంట్ ఒకటి చేసాము. పిల్లలకి అందరూ ప్రియా మెహందీ పెట్టారు. అండ్ toy drive was an initial project actually. The volunteer work started with toy drive last December, Christmas time lo. So isari toy drive lo they also did art. వాళ్ళందరూ వాళ్ళే ఫ్లైయర్ చేసి, అంటే అందరూ చేయకపోయినా కొంతమంది కిడ్స్ అయినా ఫ్లైయర్ చేసి they marketed, please donate the toys for underprivileged kids. That is one more. And we also did fit Janakul more పేరెంట్స్ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఫిట్ జరుగులో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఇట్ వాస్ వెరీ జాయ్ఫుల్. బట్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ వి థాట్ హ్యాడ్ టు ఇంప్రూవ్ నెక్స్ట్ ఇయర్ అండ్ వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. నెక్స్ట్ ఇయర్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారని మేము ముందే ఎక్స్పెక్ట్ చేస్తాము. సో వాలంటీర్ గా భయమే రిజిస్టర్ చేయాలి. ఫుల్ పార్టిసిపేషన్ ఉండాలి ఫిట్ జనకుల్లో. ఓకే, yes. Yeah, and next year more events are going to be added again. Calendar we are working on getting the calendar ready. Andro mostly like weekly classes, volunteer works, everything will be planned ahead of time so that మీరు prioritize చేసుకొని లైక్ ఇప్పటిలాగా కాకుండా అందరూ మొత్తం 40 kids ఇన్వాల్వ్ అయ్యేటట్టు we will try. And Chaitanya గారు చెప్పినట్టు we will be hopefully non-profit next year, and big kids who are volunteering to take care of small kids or ఇక్కడికి వచ్చి క్లీన్ అప్ చేయడం ఇలా చేసిన వాళ్ళకి అందరికీ పాయింట్స్ కూడా సైన్ చేయగలుగుతాము. So we are very clear. We are like couple of days లో we should get it. ఎలా పాయింట్స్ తెప్పించాలి, ఎలా చేయాలి, we have worked out all of those. So next year we will definitely go for it. అది 100% ఉంటుంది. చైతన్య గారి చైతన్య గాంగిని గారు, సో హీ వాజ్ వర్కింగ్ త్రూ. సో గేమ్ చేంజర్ మనకి. And we will be planning Janakul our Friday evenings. Everybody అంటే రెడీగా ఉండండి, వస్తాయి. ఇంకా ఇయర్ చాలా బాగా అయిందండి. ఒకటి ఏం చెప్పాలనుకున్నా అంటే ఇయర్ స్టార్టింగ్ లో టీచర్స్ కి హెల్ప్ కింద నేను అసిస్టెంట్ కావాలి, సైన్ అప్ చేయండి అని ఒక 2 months ట్రై చేశానండి. ఫస్ట్ 2 weeks బాగా సైన్ అప్స్ వచ్చాయి, దాని తర్వాత రాలేదు. సో నేను మరీ ఎక్కువ పోస్టులు చేస్తున్నానేమో అని ఆపేయాల్సి వచ్చింది. కానీ అసిస్టెంట్ టీచర్ నీడ్ చాలా ఉంది మనకి. మీరు కంటిన్యూస్ గా లైక్ కాన్స్టెంట్ గా ఒక క్లాస్ కి వాలంటీర్ అవ్వకపోయినా అట్లీస్ట్ నేను పంపించే సైన్ అప్స్ ని కొంచెం చూసి టీచర్స్ కి హెల్ప్ చేస్తే
చాలా బాగుంటుందండి. అవి ఒక్కటే లైక్ ఐ వాంటెడ్ టు సే, బట్ అదర్ దాన్ దట్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ద కిడ్స్. చెప్పలేదు ఆ జాయ్, అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు చూసిన జాయ్ లైక్ మాటలో చెప్పలేము. అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ ఆల్ ద వాలంటీర్స్ అండ్ చైతన్య గారు, నీలిమా, ఎవ్రీవన్. సో మనకి శాంతి గారు జనరల్ గా ఈ వాలంటీరింగ్ వింగ్ స్టార్ట్ అవ్వక ముందు ఏదో ఎప్పటి నుంచో ఈ థీమ్ వి న్యూ లైక్ గ్రోయింగ్ కిడ్స్ కి థియరీ కంటే వర్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది అగైన్ మనకి రీసెర్చ్ ద్వారా ఇది యూనో తెలిసిన ఆస్పెక్ట్. బట్ అది స్ట్రగుల్ అవుతున్న టైంలో శాంతి గారు షీ జస్ట్ టుక్ ఇట్ ఆఫ్ లైక్ యూనో ఎంటైర్లీ అది ఓన్ చేసుకోవడము, అది లైక్ 0 to 100 అనేది అలా పెట్టారనమాట. 1-2 years లో వీఆర్ లైక్ యూనో రియలీ లాట్ ఆఫ్ యూనో చేంజెస్ వచ్చాయి, బిగ్ ఎవల్యూషన్ వచ్చింది. దట్ విల్ కంటిన్యూ టు గ్రో ఫర్ J4, ఫర్ J3 పిల్లలకి. దట్ విల్ బి ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, సో దాంట్లో బిహేవియర్ లో చేంజ్ అయినా చూడండి, అది థియరీ చెప్తే రాదు, అది ప్రాక్టికల్ గా వర్క్, టీమ్ వర్క్, ఒళ్ళు ఉంచింది ఫిజికల్ వర్క్ తో అది మాత్రమే పాసిబుల్. సో ప్లీజ్ కీప్ ఇన్ మైండ్, చాలా చాలా ఇంపార్టెంట్. స్కూల్ పిచ్చోడ్లే కాదు, వాలంటరీ పాయింట్స్ దీనికి పెట్టింది. అర్థమైందా? MBL కైనా MSL కైనా ఎక్కడికి వెళ్ళినా మీ గురించి మీరు రాసుకోవడం కంటే ఇవే మేము ఈ పని చేసాం, నలుగురితో కలిసి చేసాం, మేము లీడర్షిప్ చూసాం, నలుగురిని మోటివేట్ చేసాం, నలుగురితో మాట్లాడగలిగాం, వీటి వల్ల మాత్రమే మనకి దట్ ఈస్ ద ట్రూ పర్సనాలిటీ డెవలప్మెంట్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఏదో 4 ఫార్ములాలు బట్టి కొట్టేయడం, స్కోర్ తెచ్చేసుకోవడం అన్ని లిమిటెడ్ కాన్సెప్ట్స్. ఓకే, సో ప్లీజ్ వాలంటీరింగ్ అనేది కీ ఆస్పెక్ట్. దయచేసి యూనో కాంట్రిబ్యూట్ టు ఇట్. అగైన్ వి నీడ్ హెల్ప్, ఓకే, టు స్కేల్ మోర్. సో థ్యాంక్ యూ అండి శాంతి గారు. సో నెక్స్ట్ మన వెన్యూ టెక్ ఫైనాన్స్ రెప్ మన చీఫ్ మీడియా ఆఫీసర్ ఇది లాస్ట్ సెక్షన్ అండి. సో ర్యాప్ చేస్తాము. కానీ ఇలా వాలంటీర్ టాపిక్ మీద చైతన్య గారు లాస్ట్ ఇయర్ కాల్ అవుట్ ఇచ్చారు, లైక్ మీడియాలో ఎవరైనా హెల్ప్ చేస్తారా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అని. నేను ఏదో సరదాగా నాకు అన్ని వీడియోస్ వస్తాయి, ఫొటోస్ వస్తాయి, అవన్నీ ఒక వెబ్సైట్లో పెట్టేయడమో లేకపోతే ఒక డ్రైవ్లో పెట్టడానికి ఇచ్చేయడమో అనుకున్నాను. కానీ చాలా బాగా బుక్ చేశారు నన్ను. ఎండ్ టు ఎండ్ పని ఉంటుందండి, లైక్ మెనీ థింగ్స్. కానీ స్కోప్ చాలా ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. కాదు, ఎవరు క్లాస్ లో కదిలినా కదలకపోయినా ఆయన కదలడానికి వీలుండదు. స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా పట్టుకునే ఉండాలి. ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా వీడియో తీయాలంటే ఒక్క క్షణం కూడా అటు ఇటు వెళ్ళడానికి ఉండదు. ప్రతి జనరల్ క్లాస్ ఆయన రికార్డ్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు. మిస్ అయిన వాళ్ళు రివైజ్ చేసుకోవడానికి. డాలెన్స్ నుంచి కొంతమంది అటెండ్ అవుతున్నారు, లైవ్ లో కూడా వినడానికి, వాటిలన్నిటికీ ఎనేబుల్ అవుతుంది. ద పవర్ ఇట్ బ్రింగ్స్ ఇస్ ఎవరైనా కొత్త స్టూడెంట్ ఎవరైనా జాయిన్ అయితే దే కెన్ ఆల్వేస్ క్యాచ్ అప్. మీరు డైరెక్ట్ గా J4, డైరెక్ట్ గా J5 ఇట్లాంటి అంటే యునో విత్ ద కాంబినేషన్ ఆఫ్ యునో టీచర్స్ హెల్ప్, పేరెంట్స్ హెల్ప్ అండ్ వీడియోస్ హెల్ప్, దే కెన్ క్యాచ్ అప్. సో దట్ ఈస్ ద పవర్ హీ హస్ బ్రాట్. అది జోక్స్ అపార్ట్, మనం లాస్ట్ 8 to 10 months లో ఏం జరిగిందని చూస్తే చెప్పినట్టు J4 క్లాస్ కి ఆన్లైన్ ఎనేబుల్ చేసామండి. సో ప్రస్తుతం కొంతమంది డాలస్ నుంచి జాయిన్ అవుతున్నారు. బట్ మన కిడ్స్ కూడా ఎవరైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి జస్ట్ 1 hour స్పేర్ టైం ఉంది అంటే డెఫినెట్ గా జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో మీ ఊర్లో ఏమని చెప్పడానికి అవకాశం లేదు ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ అలగోరిథం కూడా రికమెండ్ చేస్తుందండి నాకు తెలుగు క్లాస్ వాచ్ అని. లాస్ట్ 8 months నుంచి ఒక 26 క్లాస్ వీడియోస్ ఉన్నాయి. ప్రస్తుతం J4 క్లాస్ రికార్డ్ చేస్తాం, అది కూడా ఉంది భగవద్గీత. మిగతా ఎక్స్పాన్షన్ కి ఈ సంవత్సరం చూసి ఎనేబుల్ చేస్తున్నాము. కానీ చెప్పినట్టు పర్పస్ ఆఫ్ దిస్ మీడియా ఎందుకు అంటే మేకప్ క్లాసెస్ కి, రిమోట్ అటెండెన్స్ కి చాలా మంచి యూస్ కేస్ అండి, డెఫినెట్లీ అటెండ్ అవ్వచ్చు. ఇంకొకటి రిఫరెన్స్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు స్టార్ట్ దేర్ ఓన్ ట్రిప్. బయట వేరే సిటీస్ లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి రిఫరెన్స్ ఇవ్వచ్చు. మన గ్రాండ్ పేరెంట్స్ కి, రిలేటివ్స్ కి
ఫార్వర్డ్ చేసి ఇక్కడ మన కల్చరల్గా మనం ఎలా ఇన్వాల్వ్ అయి ఉన్నాము అని. సో మీరు అబ్జర్వ్ చేస్తే వినాయక చవితి జరిగిన ఈవెంట్స్ అన్ని ప్లేలిస్ట్లోకి వచ్చేసాయి. తర్వాత ఇట్లా అన్ని ప్లేలిస్ట్లోకి వచ్చేసి మీరు వెనక్కి వెళ్ళి చూసుకోవడానికి ఈజీగా పిల్లలు మేము ఒక ఈవెంట్లో ఐ థింక్ 2-3 months బ్యాక్ చూస్తే 5 years బ్యాక్ వేసిన డాన్స్ లైక్ ఈజీగా రికలెక్ట్ చేసుకోవడానికి వీటిలన్నిటికీ ఇట్ ఈస్ సో ఈజీ. దీస్ ఆర్ లైక్ జెన్యున్లీ ఎంజాయ్. అరే ఇంత చిన్న పిల్లలు ఎంత బాగా వేసారా అని ముచ్చటేస్తుంది అనమాట. సో ఆ మెమరీస్ అన్ని చేయడానికి లైక్ మనకి జనకుల్ ఛానల్ అనేది బిగ్ వేలో ప్రమోట్ చేశారు. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు భగవద్గీత టాపిక్ రిఫరెన్స్ లొకేషన్ ఎనీ టైం వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది. చాలా ఇల్లస్ట్రేషన్స్ తో చైతన్య క్లాస్ చెప్తున్నారు. సో దాన్ని ఎలాగా ఇంప్లిమెంట్ చేయాలి క్లారిఫై చేసుకోవడానికి రెడీ రిఫరెన్స్. సో ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. పర్సనల్గా నాకైతే నేను పిల్లలతో పాటు ఎంటర్ అవుతున్నాను. నేను చాలా భగవద్గీతలో బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నాను, నేర్చుకుంటున్నాను. నాకైతే బిగ్గెస్ట్ బెనిఫిట్ కంపెనీ. నెక్స్ట్ వెన్యూ ఆల్రెడీ మాట్లాడుతున్నాం. ఈ ఇయర్ పాస్ట్ ఇయర్ ఒక కొత్త వెన్యూ ఉంది. అది J1 సెక్షన్ అక్కడ నడుస్తుందండి. తర్వాత నెక్స్ట్ ఇయర్ ప్లాన్స్కి వస్తే ఈ ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టు నాన్ ప్రాఫిట్ స్టేటస్ త్వరలో వస్తుంది. ఏం చేంజ్ జరుగుతుందండి. దాని ద్వారా మనం ఈ నాన్ ప్రాఫిట్ ట్యాక్స్ ఎగ్జామ్ స్టేటస్ వస్తుంది 5013C3 అనేది. దాని ద్వారా మనం విల్ బి యాక్సెప్టింగ్ అండ్ ఎంకరేజింగ్ డొనేషన్స్ కానీ లేకపోతే నామినల్ ఫీ పెట్టడానికి టు కవర్ ఆల్ ఆపరేటింగ్ కాస్ట్. అది కూడా ప్లాన్స్ జరుగుతున్నాయండి. ప్లస్ యాజ్ ఇయర్స్ పాస్ బై మనకి చూస్తే ఒక ట్రెండ్, నెంబర్ ఆఫ్ క్లాసెస్ పెరుగుతున్నాయి, నెంబర్ ఆఫ్ వెన్యూస్ కూడా పెరుగుతున్నాయి. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతున్నారు. దాంతో వెన్యూస్ కూడా రిక్వైర్మెంట్ ఉంది. సో విల్ రీచ్ అవుట్ చూద్దాం ప్లాన్స్ జరుగుతుంది దానికి కూడా. ఇంకొక బిగ్ థీమ్ రాబోతుంది ఏంటంటే పిక్నిక్స్, అవుట్డోర్ ఈవెంట్స్, హైకింగ్ లాంటివి కూడా ఆర్గనైజ్ చేయడానికి డెఫినెట్ గా ఆస్కారం ఉందండి. అది ఒక నేచురల్ ఎక్స్పీరియన్స్ ఎలిమెంట్ అనేది డెఫినెట్ గా యాడ్ అవుతుంది. ప్లస్ పర్టికులర్ గా మీడియా సైడ్ లో కూడా ఎక్విప్మెంట్ కానీ లేకపోతే బెటర్ మెటాడేటా మేనేజ్మెంట్, వీడియో ట్యాగింగ్, లేకపోతే మనకి ఎడిటింగ్, స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్ ఉన్నాయి. సో దానికి ఎఫర్ట్స్ పెడతాము. ప్లస్ హిస్టారికల్ మీడియా కన్సాలిడేషన్ చాలా తక్కువ ఉన్నాయి, కానీ అందరి ట్రైల్స్ లో ఇంకా చాలానే వీడియోస్ అండ్ ఫొటోస్ ఉన్నాయి పాత జనకుల్ ఈవెంట్స్. సో అన్ని కలెక్ట్ చేయడం, కన్సాలిడేట్ చేయడం కూడా రీచ్ అవుతాం. అండ్ తర్వాత లాస్ట్ థింగ్ ప్రింటెడ్ మెటీరియల్స్ గురించి కూడా మేము డిస్కస్ చేసి అన్ని ప్రస్తుతానికి J4 దగ్గర ప్రింటెడ్ మెటీరియల్ ఉంది రిఫరెన్స్, కానీ అన్ని క్లాసెస్కి ప్రొవైడ్ చేయడానికి చూస్తాం. థ్యాంక్ యూ బిగ్ రౌండ్. అయితే ఇక్కడ అశోక్ గారు ఈ రిప్రజెంటెడ్ 3 బిగ్ ఏరియాస్. ఒకటి వెన్యూ పరంగా అందరం వెన్యూ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో. తర్వాత టెక్, మన CTO ఎవరండి? చైతన్య గంగినేని గారు మన CTO. CFO ఎవరండి? నరేష్ దేవగుర్తి గారు. సై మర్చిపోగడు. CTO COO చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ భరత్ గారు. ఓకే కాబట్టి ఇక్కడ టెక్ లాస్ట్ 3 days కానీ ఇదివరకు కానీ ఈ మైక్, కలర్ఫుల్ స్పీకర్ కానీ మైక్లు కానీ ఇవన్నీ అరేంజ్మెంట్స్ అన్ని చేశారు. ఓకే, సో చాలా ఎఫర్ట్. CTO ఉన్నాడా? CTO లేరు ఇక్కడ ప్రశ్న లేదు. వాళ్ళ వైఫ్ రేపు ట్రావెల్ ఉంది, ఇప్పుడు కూడా వెళ్ళకపోతే కష్టం. కాబట్టి బిజీ విత్ దట్. అలాగే ఫైనాన్స్ మనకి ఇప్పటిదాకా ఏ డొనేషన్స్ ఎవరి దగ్గర తీసుకోకుండా ఆన్ ద రికార్డ్ రైట్. సో ఇప్పటిదాకా ఏ డొనేషన్స్ ఎవరి దగ్గర తీసుకోకుండా గిఫ్ట్లని కానీ ఈ కైండ్ ఆఫ్ గ్యాదరింగ్స్ కానీ సర్టిఫికేట్లు కానీ వాట్ ఎవర్, ప్రింట్లు, బుక్లు, డజంట్ మ్యాటర్ రైట్. సో ఇప్పటిదాకా మేనేజ్ చేయగలిగాము.
దానికి నరేష్ గారు కన్సాలిడేషన్ కానీ చాలా హెల్ప్ఫుల్. సో ట్యాక్స్ ఎగ్జెంప్ట్ డొనేషన్స్ ట్యాక్స్ ఎగ్జెంప్ట్ అయింది కాబట్టి డొనేషన్స్ ఇవ్వాలి, మేము ఏమైనా కాంట్రిబ్యూట్ చేయగలమా అని అడిగారు కాబట్టి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా తేవడము, అది ఆపరేటింగ్ కాస్ట్ కవర్ చేసేటట్టు ఎలాంటి ఆప్షన్స్ కుదురుతుందో అనేది వర్కౌట్ చేయడం అనేది చేస్తున్నాము. సో నెక్స్ట్ టైం ఇట్ విల్ బి స్ట్రీమ్ లైన్. ఓకే, సో అది ఒక కీ పాయింట్. కల్చరల్స్ గురించి ఒక 1 minute మనం మాట్లాడి we will take any questions or any feedback or anything. ఇట్లాగో మీరు మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడతారు. నేను ఇక్కడ మీకు తెలుసో తెలీదో, నేను మాట్లాడేటప్పుడు మా వైఫ్ కూడా భయపడి ఒక్కళ్ళే భయపడతాను. ఎవరైనా పవన్ గారు. ఓకే, సో నాకు కనపడట్లేదు కాబట్టి ఇంకా ఆయన రెడ్ అలర్ట్ మరి. సో కల్చరల్స్ అండి, కల్చరల్స్ అంటే తెలుగులో ఏమంటారు? సో అందులో భాగంగా పాటలు, డాన్స్, స్కిట్లు ట్రై చేస్తున్నా అండి. పాటలు అంటే మాస్టర్ ఈకే గారు రాసిన భారతీయ బాలశిక్షలో నుండి ట్రై చేస్తున్నా అండి. J1, J2, J3 పిల్లలకి. సో నాకైతే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అండి. వాళ్ళతో పాడుతూ, వాళ్ళకి నేర్పిస్తూ, నేను పాడుతూ, అందులో మీనింగ్ తెలుసుకుంటూ చాలా బాగుంటాయండి పాటలు అందులో. సో పిల్లల క్యాపబిలిటీని బట్టి, వాళ్ళ ఇంట్లో ప్రాక్టీస్ని బట్టి నెమ్మదిగానే ట్రై చేస్తూ ఉన్నాము. సో కొంచెం ఇంట్లో కూడా కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే కనుక మోర్ అండ్ మోర్ మీనింగ్ఫుల్ మంచి సాంగ్స్ నేర్చుకోగలండి. అలాగే వేరే స్తోత్రాలు కూడా, శివ పంచాక్షరి ఉండొచ్చు, లింగాష్టమ ఉండొచ్చు, ఇంతకుముందు మంచి మంచి పాటలు వెతికి పాడిద్దాం, నేర్పిద్దాం అన్న ప్రయత్నం అండి. నెక్స్ట్ డాన్స్ అంటే లాస్ట్ కోవిడ్కి ముందు ట్యాక్సీలో చేసామండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే పిల్లలు, ఇంచుమించు అదే పిల్లలు మళ్ళీ బ్యాక్ శివాగాతో మళ్ళీ ట్రై చేశారు. చిన్న పిల్లలు J2, J3, J1 నుంచి అందరూ చేశారు. అందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు, చక్కగా అటెండ్ అయ్యారు, అంతా సక్సెస్ఫుల్గా అయిందండి. అండ్ ఇలా ఇంకా చేయాలని, ఆ డాన్స్లో కూడా మంచి పాటలు పిక్ చేయాలనండి. సో అది చాలా పెద్ద ఛాలెంజ్ అనమాట. పికింగ్ ఆఫ్ సాంగ్స్ అనేది చాలా బిగ్ ఛాలెంజ్. ఒక్కొక్కసారి క్లాసికల్ టచ్ అలా కూడా చేస్తాము, ఒక్కొక్కసారి మూవీ సాంగ్స్ అయినా కూడా ఏవి బ్యాడ్ మీనింగ్ లేకుండా, ఎందుకంటే వాళ్ళు నేర్చుకొని వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ అయ్యే పాడుతూ ఉంటారు, అయ్యే మాట అంటూ ఉంటారు. అది మనకి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని మంచి సాంగ్స్, కొద్ది గొప్ప మంచి మీనింగ్ ఉన్న సాంగ్సే పిక్ చేసుకొని చేయాలని ప్రయత్నం అండి. తర్వాత డ్రామా స్కిట్లు. సో స్కిట్ లాస్ట్ ఎప్పుడు కూడా వినాయక చవితి రోజు ట్రై చేస్తూ ఉంటామండి స్కిట్స్. అదేగా రాసి పంపిస్తారు, తనే స్టోరీస్ అవి రాసి ఇస్తూ ఉంటారు అనమాట. ఇండియాలో కూడా స్కూల్లో చాలా స్టోరీస్ రాశారు, అక్కడ స్టేట్ లెవెల్ ప్రైజెస్ వచ్చింది స్కూల్లో అత్తయ్య రాసిన స్కిట్లు అన్నిటికీ కూడాను. సో వాటిని మేము కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసుకొని పిల్లలు మాట్లాడే విధంగా ట్రై చేసి మార్పులు చేతులు చేసి ట్రై చేస్తున్నాము. అండ్ ఇవే నెమ్మదిగా నెక్స్ట్ ఎప్పుడైనా టెంపుల్స్లో, శ్లోకాలకి కూడా ఎప్పుడైనా టెంపుల్స్లో పాటించడము, ఇక్కడే కాకుండా నెక్స్ట్ నాకు బెస్ట్ టెంపుల్స్ అనిపిస్తుంది. సో అక్కడ కూడా ప్లాన్ చేయాలని ఉందండి. లైక్ గీతా జయంతి రోజు, నెక్స్ట్ ఏదైనా పెద్ద పండుగలప్పుడు, మంచి పండుగలప్పుడు తీసుకెళ్ళి పాటించాలని ఒక కోరిక ఉంది. సో అంతే అండి. నెక్స్ట్ ఇయర్కి ఇంకా
మోర్ అండ్ మోర్ మాస్టర్ బ్లెస్సింగ్స్తో చేస్తామని అనుకున్నాం. పిల్లలు చాలా బాగా పాడుతున్నారండి, చక్కగా నేర్చుకుంటున్నారు. బట్ ఆ ఒక్కరోజు సరిపోదు, ఇంట్లో కూడా చక్కగా పాడించాలండి. కొంచెం టైం పెట్టి అది కూడా చెప్తూ ఉంటాను. లైక్ నాకు బిఫోర్ స్లీప్, మార్నింగ్ లేచినప్పుడు కానీ, కార్లో వెళ్తున్నప్పుడు కానీ అలా నేర్చుకుంటూ ఉండండి అమ్మా, ట్రై చేయండి. అంతే ఇంకా జనకుల ఈ రోజు జరిగిన ఈవెంట్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని లీడ్ తీసుకుంటున్న తనే. బట్ ద లీడ్ వాస్ ఫ్రమ్ హర్. ఐ మీన్ ఇట్ వాస్ అమేజింగ్. She is well supported by there 2 others మన కల్చరల్. యాక్చువల్లీ ప్రతి గ్రూప్ లోనూ లాట్ ఆఫ్ వాలంటీర్స్ ఉన్నారు, బట్ దే ఆర్ రిప్రజెంటింగ్. ఓకే, అలానే నీలిమతో పాటు అర్చన గారు, అలేఖ్య గారు, దట్ ఈస్ అవర్ కోర్ కల్చరల్ టీమ్. ఓకేనా? సో దే themselves are wonderful singers. ఓకే, సో అది వాళ్ళు ఇవ్వాలని. ఈవెన్ అర్చన గారు అన్నారు పీరియాడిక్ గా జామింగ్ సెషన్. పిల్లలు కన్జ్యూమ్ చేయడం కాదు, క్రియేట్ చేయడం అనేది మన ఐడియా. పిల్లలు సాంగ్స్ క్రియేట్ చేయడం, కలిసి నలుగురు కలిసి కొంతమంది పాడటం, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం, దీస్ కైండ్ ఆఫ్ జామింగ్ సెషన్. సో ఇలాంటివి క్రియేట్ చేయాలనే థాట్స్ కూడా ఉన్నాయి. సో కొన్ని ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఇక అన్నింటిలో కామన్ థీమ్ ఏంటంటే ఐడియాస్ ఉన్నాయి, టాలెంట్ ఉంది, స్కోప్ ఉంది, ప్లాట్ఫామ్ ఉంది. వీ నీడ్ సమ్ మోర్ హెల్ప్. ఓకే, సో రిపీటెడ్ గా హెల్ప్ కావాలంటే పాయింట్ ఏంటంటే దీనికి ఈజీగా అర్థం అవుతుంది ఎంత హెల్ప్, మనకే ఎంత హెల్ప్ అనేది పాయింట్ చెప్తాను అనమాట. ఈకే గారి కోట్ ఇది. మంచి పనులు మనం చేసినా చేయకపోయినా జరుగుతూనే ఉంటాయి, మనం చేయడం వల్ల మనం బాగుపడతాం అని చెప్పి. ఓకేనా? సో ఇలాంటి పనులు నేను చేయకపోతే ఇంకెవడో చేస్తాడు, బట్ మనం చేయడం వల్ల మనం బాగుపడతాం. అది అర్థం చేసుకుంటే చాలా సింపుల్ అవుతుంది. ఇదే పెద్ద ఇదేంటి సీక్రెట్ ఫార్ములాను ఆర్ ఇంకోటి చాలా కష్టమైంది కాదు. దీస్ ఎలివేట్ అస్. కాబట్టి అదొకటి గుర్తుంచుకోవాలి. సో ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే మన పిల్లలకి మనం చేసుకుంటున్నాం కాబట్టి ప్లీజ్ హెల్ప్ వేర్ యూ కెన్. ఓకే, సో అది ఒకటి. అండ్ మీ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది విత్ దట్ ఏమైనా ఫైనల్ కామెంట్స్ ఎవరైనా పేరెంట్స్ చెప్పాలనుకున్నా ఏమైనా ఉన్నా సరే ప్లీజ్. జనకుల అవర్స్ అనేది స్ట్రీమ్ లైన్ చేయడానికి యాక్చువల్లీ నీలిమ వీళ్ళందరూ కోఆర్డినేషన్ కి నేను చూస్తుంటే ఒక చిన్న కామెంట్ వచ్చింది. వాళ్ళ కోఆర్డినేషన్ కి పెట్టిన టైము వాడుంటే ఏ పాటల టీవీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. ఓకే, ఆ క్లాస్ ఉంది, ఈ క్లాస్ ఉంది, ఈ జేవి 4 రాగలం చెప్పి ఇట్స్ లైక్ టూ మచ్. అండ్ అంత స్ట్రెయిన్ అవసరం లేదు. దాని గురించి ప్లానింగ్ అనేది ప్రైమరీ థింగ్ అవుతుంది. దేర్ విల్ బి వన్ ఫిక్స్డ్ అవర్. అది వాట్ ఎవర్ అనేది మనం చూద్దాం, అది ఫ్రైడే ఈవినింగ్ అయినట్టు వాట్ ఎవర్ ఆ అవర్ జరుగుతుంది. కుదిరితే సైన్ అప్ అవ్వండి, లేకపోతే లేదు. వెరీ సింపుల్ ఈక్వేషన్. దానికి ఇంకా అదేంటి డ్రామా అవసరం లేదు. కల్చరల్. ఓకే, సో దట్ ఇస్ వాట్ వి ఆర్ గోయింగ్ టు స్ట్రీమ్ లైన్. ఓకే, ఒక వాలంటీరింగ్, కల్చరల్స్, వీడియోస్ అంటే తెలుగుతో స్టార్ట్ అయ్యి భగవద్గీత ఇవన్నీ ఒక ఇండిపెండెంట్ స్ట్రీమ్ గా ప్రతి ఒక్కటి ఒక స్ట్రీమ్ గా కిక్ ఆఫ్ అవుతుంది. అదే మనం చేయాలని కాదు, ఎప్పుడు గుర్తుంచుకోండి సిచ్యువేషన్ షుడ్ రైట్. పిల్లలకి మంచితనం చేద్దామని స్టార్ట్ చేసిన వాళ్ళ నీడ్స్ ని బట్టి ఎవాల్వ్ అవడం తప్ప మన గొప్పతనం చూపించుకోవడానికో, మన టాలెంట్ చూపించుకోవడానికో, మన స్కిల్, మన HTML, మన JSP ఇది కాదు పాయింట్. వాట్ ఈస్ దేర్ నీడ్ షుడ్ డ్రైవ్. ఓకే, సో వెరీ సింపుల్ కాన్సెప్ట్. సిచ్యువేషన్ ఉంటుంది, దానికి తగ్గట్టు మనం అయితే మనం ఎవాల్వ్ అవుతాం, మన పిల్లలకి మనం ఉపయోగపడతాం బెటర్ గా. ఓకే, సో అది అగైన్ విత్ దట్ ఏదైనా పేరెంట్స్ ఏదైనా ఫైనల్ కమెంట్స్ ఉంటే ఒకసారి చెప్పి మనం కన్క్లూడ్ అగైన్ బిగ్ థ్యాంక్స్. ఇంత టైము, ఇంత ప్రెషస్ టైము మీరు స్పెండ్ చేయగలడం వీఆర్ వెరీ హ్యాపీ. 4.5 hours ఉన్నారు. సో ఐ హోప్ యూస్ఫుల్ థింగ్స్ చేయగలుగుతున్నాం. 4.5 hours ఉన్న వర్క్ కావాలి, అది పాయింట్. ఓకే, సో అది ఎనీబడి పేరెంట్స్ హారిస్బర్గ్ నుంచి వస్తున్నారు. దే హావ్ ఎవరీ లైఫ్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎవరీ క్లాస్ ఉంటారు. క్లాస్ పాటు పిల్లలతో పాటు వారు కూడా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అండ్ మాస్టర్స్ బ్లెస్సింగ్స్
వల్ల మీరు ఇంత చేయగలుగుతారు. రియలీ ఆల్ ద కిడ్స్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్, ఈవెన్ పేరెంట్స్ ఆర్ getting benefited with that. Okay, lot of efforts. Okay, even we can see the difference in the kids' behavior, and I used to tell the follow the same things what you are learning. Like I know that it helps. That's the reason I'm taking from straight away from Harrisburg. ఇక్కడ రాగలుగుతాను అంటే పిల్లల ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని రాగలుగుతాను. నేను చేయగలిగింది నేను చేస్తాను. అట్లీస్ట్ మనల్ని చూసి వాళ్ళు మారుతారు అన్న. ఇంకో క్వశ్చన్ అండి, ఇప్పుడు జైపూర్ వాళ్ళు నెక్స్ట్ ఎలా అని ప్లాన్ చేస్తారు? ఓకే, ఇన్స్పైర్డ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ మే J5 స్టార్ట్ అవుతుంది. సో J4 వాళ్ళకి J5 స్టార్ట్ అవుతుంది. ఇవేవైతే చేంజెస్ చెప్పామో అవన్నీ J5 లో మనము చూడొచ్చు. డ్రామా లైక్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో భగవద్గీత విల్ కంటిన్యూ. సో ఇవన్నీ భాగవతం విల్ బి ఇంట్రడ్యూస్. సో ఇట్లా ఏవైతే రిలవెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో అవన్నీ లాజికల్ గా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. Yeah, really thankful to all the team. ఇంకెవరైనా నాకు చేతిరి భగవద్గీత క్వశ్చన్ పేపర్ గురించి ఎంత టైం స్పెండ్ చేసి ఎవ్రీ ఇయర్ ప్రిపేర్ చేస్తారన్నది చాలా మంచి క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేశారండి దాంట్లో. నేను ప్రత్యేకించి ఓన్లీ ఎగ్జామ్ టైంకి ఎలా ఇస్తున్నారా, ఎలాగా పిల్లలు ఎంతవరకు చెప్పగలుగుతున్నారా అనేది నాకు తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందులో ఇచ్చిన రియల్ లైఫ్కి కనెక్ట్ అయ్యే క్వశ్చన్స్ చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి పిల్లలకి. అదే రోజు ఎగ్జామ్ రోజు మా బాబు ఎర్లీ మార్నింగ్ లేచి ప్రిపేర్ అయ్యాడు. సో ఎగ్జామ్ అయ్యాక ఇంటికి వెళ్ళాక ఫోర్స్ఫుల్లీ తన మధ్యాహ్నం పడుకోడు, ఫోర్స్ఫుల్లీ పడుకోబెట్టాను. ఈవినింగ్ నీమా ప్రాక్టీస్కి రమ్మన్నారు 4:30 or 5కి. సో మాకు వేరే బర్త్డే పార్టీ ఉంది. తను ఆ బర్త్డే పార్టీకి వెళ్ళాలని ప్రిపేర్డ్గా ఉన్నాడు. ఎప్పుడు దేనికి రానని చెప్పడు, టైం అడ్జస్ట్ చేసుకుందాం అంటాడు. బట్ ఇంకా నిద్ర ఇచ్చాక నాకు బాగా హెడేక్గా ఉంది, నేనైతే వెళ్ళను అన్నాడు అనమాట. మా హస్బెండ్ రాసావు కదా ఎగ్జామ్లో, నీకు అంకుల్ క్వశ్చన్ ఇచ్చారు కదా, నీకు ఏమర్థమైంది, నువ్వు కొంచెం టైం తీసుకుని థింక్ చేస్తే నీకు తెలుస్తుంది అన్నారు. సో తనంటే తానే ఒక 5 minutesలో వచ్చి వెళ్తాను పార్టీకి, కాసేపు ముందు వెళ్ళి తర్వాత పార్టీకి జాయిన్ అవుతాను అన్నాడు. సో తను ముందే థింక్ చేసి ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళకి రిలేటెడ్గా ఇవ్వడం అనేది కూడా చాలా బిగ్ ఎఫర్ట్స్ అండి అవి. ఐఐటి పేపర్ లాగా మీరు 2 weeks టైం తీసుకొని ఆ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేశారండి. అంటే లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ రియలీ. సో నేను చాలా మంది అనుకుంటాం పిల్లలకి చెప్తున్నాం అనుకుంటాం, బట్ ఈ కైండ్ ఆఫ్ అందుకని చదువులల్లా మర్మము తెలుసుకున్నానని చెప్తాడు ప్రహ్లాదుడు. ఏం చదువుకున్నావు అంటే చదువు ఆ చదువు ఈ చదువు, ద బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ఆల్ స్టడీస్ చదువుకున్నాను నేను, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ నో అంటాడు. సో అట్లా ఈ కైండ్ ఆఫ్ స్క్రిప్చర్స్ వీటి యొక్క పవర్ ఏంటంటే ఫియర్లెస్ గా బతకడం. అన్ని ఉన్నా రేపేమవుతుందో ఎల్లుండి ఎట్లా ఉంటుందో ఈ కైండ్ ఆఫ్ స్థితిని ఇచ్చి ఫియర్లెస్ గా కాన్ఫిడెంట్ గా నలుగురికి ఉపయోగపడేటట్టు బతకడం అనమాట. సో ఆ సబ్జెక్ట్ చెప్పాలంటే ముందు మనకి చాలా తెలుసు ఉండాలి. పిల్లలకి చెప్దామని స్టార్ట్ చేసాము, బట్ ఇన్ దాట్ ప్రాసెస్ నేను ఐ హ్యాడ్ టు రీడిస్కవర్ మై సెల్ఫ్ మెనీ టైమ్స్. ఓకే, సో కాబట్టి దాంట్లో చిన్న ఎగ్జాంపుల్, ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై అగైన్ లెట్ us do our part లో ఐఎమ్ డూయింగ్ మై పార్ట్. ఓకే, నిజంగా ఇందాక మీరు టూల్స్ అన్నారు కదా, డిఫరెంట్ టాకింగ్ పాయింట్స్ అయితే చాలా డెవలప్ అవుతాయి పేరెంట్స్ కి. ఎగ్జాక్ట్లీ. సో అది ఎగ్జాక్ట్ గా యూజ్ చేశాను, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. పాజిటివ్ యాక్టివిటీస్ అది గుర్తుంచుకోవాలి. at the end of the day that's what it is. ఓకే, పవన్ గారు 2 types of students ఉన్నారని చెప్పారు కదండి. 3rd type ఉన్నారండి, బాగా ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్, ఏం చేస్తున్నాడు ఆ టైప్ కూడా ఉంటారు. సో ఆ టైప్ ఎవరైనా ఉంటే ఆ టైప్ కూడా ఉంటారు. కార్తీక్ ఫస్ట్ లో వాడు 10th class కి వాడికి ఇంట్రెస్ట్ ఉంది క్లాస్కి వెళ్ళి, కానీ ఎందుకు వెళ్తున్నాడు ఏం నేర్చుకుంటాడు వాడికే అర్థమయ్యేది కాదు. సో అలా అర్థం కాని కిడ్స్ ఎవరైనా ఉంటే పేరెంట్స్ కి అడ్వైజ్ ఏంటంటే పేషెన్స్ అండి, పేషెన్స్ అంతే.
నేనేం చేయలేదు, ఆటోమేటిక్గా లైక్ కరికులం ఫాలో అయ్యి ట్రై టు మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తేనే థర్డ్ ఇయర్లో అట్లీస్ట్ ఐ సా లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో పేషెన్స్ అంతే, ఇంట్రెస్ట్ లేని పిల్లలకి కూడా పేషెన్స్. తొందరగా క్విట్ చేయకండి. అంటే వాడు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఏడుస్తున్నాడు, లేదా వాడికి అర్థం అవ్వట్లేదు, వాడు రాయట్లేదు, చాలా నాకు ఫ్రెండ్స్ అని మీకు చెప్తున్నా బేసికల్ గా. బట్ పేషెన్స్ కొన్ని రోజులకి వాళ్ళే చేస్తారండి, చాలా బాగా చేస్తారు, మీరే ఆనందపడతారు. చాలా Be patient, trust in the process. It will work. అండ్ ఇందాక ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయింది. మనం ఫిట్ జంపింగ్ చేసినప్పుడు, గణేష మేకింగ్ చేసినప్పుడు హెచ్ఎస్ఎస్ వాళ్ళ సపోర్ట్ చెప్పడం మర్చిపోయాను. హెచ్ఎస్ఎస్ గ్రూప్ నుంచి ప్యాట్రన్ వారి గైడెన్స్ వల్లనే మనం నాన్ ప్రాఫిట్ కి వెళ్ళడం కానీ, ఏంటి సూర్య నమస్కారాలు థింగ్స్ కానీ, తర్వాత గణేష మేకింగ్ కానీ, ఇట్లా ఎన్నో లైక్ అదర్ ఆర్గనైజేషన్స్ తో టైఅప్ అవడం అనేది మనం ఎప్పుడు చేస్తున్నాం. అగైన్ ఫర్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్, వన్ ఆఫ్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ హెచ్ఎస్ఎస్. వారు ఈ రోజు గురువందన కార్యక్రమం అక్కడ పూర్తి చేసుకొని, ఏం అవసరం వాళ్ళు ఇక్కడికి రావడానికి, అది పూర్తి చేసుకొని అక్కడెక్కడ హారిస్బర్గ్ నుంచి మళ్ళీ లేట్ అయినా సరే అరే వచ్చి చూడాలి. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ కన్సర్న్ హీ హ్యాస్ ఫర్ us. సో ఒక్కసారి వారి నుంచి కొన్ని ఫ్యూ వర్డ్స్. ఈ కార్యక్రమం యాక్చువల్గా మీరు సెలబ్రేషన్ కంటే ఎక్కువ మనల్ని మనం ఏం చేసాం, రేపు ఏం చేయాలి అనే కాన్సెప్ట్ ఇట్సెల్ఫ్ ఇస్ చాలా బిగ్ థింగ్ అండి. అసలు ఏ ఆర్గనైజేషన్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ కూడా ఇలా దీన్ని సింహావలోకనం అంటారు. అంటే మనం ఇంట్రోస్పెక్షన్, ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ థింగ్ అండి. చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా చేయవు సరిగ్గా, బట్ ఈ లెవెల్లో ఒక పండగలాగా సెలబ్రేట్ చేయడం ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ థింగ్. అండ్ ఈ కృష్ణ గారు అండ్ మీ కమ్యూనిటీ మొత్తం కలిసి చేస్తున్న దాంట్లో మేము మా ఉడతా భక్తి అంతే, మేము ఏం చేస్తున్నాం, ఏదైనా కొద్దిగా యాడ్ చేయగలుగుతున్నాం అంటే దట్స్ అది మా పూర్వజన్మ సుకృతం అని అనుకోవాలి దీనిలో యాక్చువల్లీ. సో ఇవే కాకుండా ఇంకే విధంగా కూడా ఏదైనా, ఎందుకంటే వీఆర్ బిల్డింగ్ నెక్స్ట్ జనరేషన్. ఇక్కడ కాకుండా పిల్లలు జనకుల్ కాన్సెప్ట్ ఇట్సెల్ఫ్ ఇస్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్. ఈకే గారి ఆశీర్వాదం అనుకోవాలి, బ్లెస్సింగ్స్ అనుకోవాలి. అండ్ ఇట్స్ ఆ కాన్సెప్ట్ని ఈ లెవెల్లో తీసుకెళ్ళడం ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. అండ్ దానిలో మనందరం పార్ట్ అవ్వడం ఇట్స్ మన అదృష్టం అని నేను భావిస్తున్నాను యాక్చువల్గా. ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ అండ్ ఇట్ విల్ డూ వండర్స్. ఇప్పుడు కాదు, నెక్స్ట్ మా పిల్లలు కాలేజ్కి వెళ్ళడము, లేదంటే వాళ్ళు వాళ్ళ ఓన్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ విల్ సీ దోస్ వాల్యూస్. ఐ కెన్ ఫోర్సీ దట్, ఐ కెన్ సీ దట్. వాళ్ళు ఇక్కడ నేర్చుకున్న ప్రతి ఒక్కటి వాళ్ళ లైఫ్లో ఒక్కటైనా వాళ్ళ లైఫ్లో ఉపయోగపడింది అనుకోండి, దానికంటే అచీవ్మెంట్ ఇంకొకటి ఉండదు. డెఫినెట్లీ బయట పిల్లల్ని చూస్తే మనం విల్ బి ఏబుల్ టు కంపేర్. బయట పిల్లలు ఏ విధంగా సఫర్ అవుతున్నారు, వేరే ఇప్పుడు స్కూళ్ళల్లో పక్క కిడ్తో కంపేర్ చేసుకుంటే చాలు, ఇంకెక్కడ వేరే అవసరం లేదు. దీనిలో ఒక గంట నేర్చుకున్న దానిలో ఒక కాన్సెప్ట్, ఒక చిన్న కథ వాళ్ళ లైఫ్లో ఉపయోగపడితే అంతకంటే మనం అన్నీ మర్చిపోతాం, మన కష్టాన్ని కానీ అండ్ మన ఎఫర్ట్ యూ విల్ బి రియల్లీ చెరిషింగ్. అది జస్ట్ ఈ ఫ్యూ వర్డ్స్ నాకు చెప్పాలనిపించింది. కృష్ణ గారికి అది కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఏ విధంగా అంటే చైతన్య కృష్ణ గారు, మళ్ళీ ఆయన మా కృష్ణ గారే, మీ అందరికీ చైతన్య గారు, సో కృష్ణ చైతన్య గారు. సో యా, మేము ఏ విధంగా తోడ్పాటు చేయగలిగినా అది మా అదృష్టంగా భావిస్తాం. ఇంకా ఓపిక ఉంటే
మాట్లాడాలంటే ఓకే సో ఓకే అండి. సో మనము దీంతో ర్యాప్ చేద్దాం. ఐ హోప్ బోత్ ఎంటర్టైనింగ్, ఈవెంట్ఫుల్ అండ్ యూస్ఫుల్ ఈవెంట్. ఒక నిమిషం, కొత్త సెక్షన్స్ ఓపెన్ చేస్తాం అంటే మళ్ళీ కొత్తగా జీవన్ ఓకే గుడ్ క్వశ్చన్. ఒక నిమిషం, కొత్త సెక్షన్ ఓపెన్ చేస్తామా క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ ఏంటండి? The need determines. So that is the power of this group. We are blessed to have a very committed volunteer group. When there is a need, registrations open అయినప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నది, రీజనబుల్ పీపుల్ ఉన్నారంటే we will open. That is it. Okay. Okay అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.